హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో చాలా మంది అభ్యర్థులు కూడా మన కామెంట్ సెక్షన్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల గురించి ఎక్కువ మంది అడగటం అయితే జరుగుతుంది. సో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లో రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా తక్కువ సంఖ్యలో రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వ సంస్థలో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ సంస్థలో కావచ్చు, సో కాంట్రాక్ట్ విధానంలో కావచ్చు, రెగ్యులర్ విధానంలో కావచ్చు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం లేదా మెడికల్ రిలేటెడ్ ఉద్యోగాల కోసం ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మన ఛానల్లో తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే మరి నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే స్విమ్స్ తిరుపతిలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలు మనం చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం నర్స్, టెక్నీషియన్, డ్రైవర్లతో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలను వచ్చేసి పోస్ట్ వారీగా కూడా క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది, ఎటువంటి అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాల గురించి, ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, అలాగే అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో హైప్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకి కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి భర్తీ చేసిన ఉద్యోగాల గురించి, వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, అన్ని పోస్టుల గురించి కూడా మనకు ఒక టేబుల్ రూపంలో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒక్కొక్క పోస్ట్ గురించి క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ రోస్టర్ పాయింట్ వారిగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం అన్ని పోస్టులు కూడా ఎస్సీ గ్రేడ్ 2కి కేటాయించారనమాట. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అలాగే శాలరీ వచ్చేసి 60,000 రూపీస్కి మెన్షన్ చేశారు. అలాగే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. 38,700 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. బీఎస్సీ లేదా జిఎన్ఎం క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఏఎన్ఎం అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. సో 30,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు అప్రాక్సిమేట్లీ. సో వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు లేదా ఏఎన్ఎం కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే మ్యామోగ్రఫీ టెక్నీషియన్ అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 37,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో రిలవెంట్ ఫీల్డ్లో డిగ్రీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే రేడియోగ్రఫీ క్వాలిఫికేషన్స్ అనమాట, ఈ యొక్క క్వాలిఫికేషన్తో అభ్యర్థులు ఈ యొక్క మ్యామోగ్రఫీ టెక్నీషియన్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 37,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి కూడా రిలవెంట్ ఫీల్డ్లో బీఎస్సీ క్వాలిఫికేషన్తో మెన్షన్ చేశారు, అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే సిక్స్త్ వన్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 28,200 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అలాగే హైయర్ గ్రేడ్లో టైప్ రైటింగ్ ఇంగ్లీష్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెవెంత్ వన్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 45,800 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో వీరికి వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్లో డిగ్రీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ప్రతి పోస్టుకు సంబంధించి కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక ఎయిత్ వన్ వచ్చేసి మెడికో సోషల్ వర్కర్ అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 45,800 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో సోషల్ వర్క్ సంబంధించి ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక నైన్త్ వన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఉద్యోగం అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 32,600 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ట్రిపుల్ లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే 10th వన్ వచ్చేసి డ్రైవర్స్ అనమాట, 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 27,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి 10th క్లాస్ తర్వాత వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. అలానే 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, 11 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో ప్రతి పోస్టు సంబంధించి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి
మ్యాక్సిమంగా 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. ఈ ఏజ్ని వచ్చేసి మనం డేట్ ఆఫ్ వాకిరీ డేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా ఫిల్ చేసి అలాగే ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అటాచ్ చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే 1 సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఏజ్, ఆధార్ కాపీ, ఐడెంటిటీ ప్రూఫ్ కింద అనమాట. అలాగే రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నిటి మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఒక డాక్యుమెంట్స్ అన్నిటి కూడా మనం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ అలాగే 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక వాకిన్ ఇంటర్వ్యూ మనం డేట్స్ ప్రకారం ఇక మెన్షన్ చేశారు. జూన్ 1 నుంచి 3వ తారీఖు వరకు కూడా ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపల మన యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి రిపోర్ట్ కావాల్సి ఉంటుంది. సో జూన్ 1వ తారీఖున మండే వచ్చేసి మెడికల్ ఆఫీసర్, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలానే డ్రైవర్స్కి వచ్చేసి జూన్ 2 అనమాట. మిగిలిన ఉద్యోగాలకు వచ్చేసి జూన్ 3న ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో మనకు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్ కాలేజీలో కమిటీ హాల్ ఓల్డ్ డైరెక్టర్ ఆఫీసులు యొక్క ఉద్యోగాలకి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వెన్యూకి మన వాకిన్ ఇంటర్వ్యూకి అయితే మీరు చూపించిన డేట్స్ ప్రకారంగా అటెండ్ అయ్యి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిమ్స్ తిరుపతి నుంచి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో హిందూ రిలీజియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎంఆర్సీ ప్రాజెక్ట్ కింద ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ఉద్యోగాలకి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి, అలాగే మరి కొన్ని ఉద్యోగాలకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ పోస్ట్ వైజ్గా కూడా సీరియల్ నెంబర్ ప్రకారం మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని ఆ పోస్టులకు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ప్రకారంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో తెలుగులోనే అర్థమయ్యే విధంగా మన వెబ్సైట్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా అధికంగా కూడా రాశాను. సో ఒకసారి వెబ్సైట్లో కూడా క్లియర్గా చదవండి, మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుగులో అర్థమవుతుంది. దాని క్రింది భాగంలోనే వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లింకు, అలాగే అప్లికేషన్ ఫాము, నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అన్ని కూడా అటాచ్ చేసి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే మీకు తదుపరిగా ఇంకా ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలు కావాలో కూడా మెన్షన్ చేయండి. తప్పకుండా వాటికి సంబంధించి వీడియోలు చేసి మీ ముందు తీసుకొస్తుంటాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.